రోలు కానీ మిక్సీ కానీ ఎటువంటిది వాడకుండా రోజు తినే కూరలు బోరు కొట్టినట్లయితే చికెన్, మటన్, వెజ్ కూరలు ఏవైనా బోరు కొడితే కనుక ఇలా ఒక్కసారి చేసుకొని తినండి. మీ మనసుకు హాయిగా కడుపుకు నిండుగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఇలాంటి స్పైసీగా కనిపించే మంచి ఫుడ్ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చేసి చూడండి. ఎలా ఉంది ఏంటనేది చేసుకొని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎండుమిరపకాయలు ఎలాగంటే మనం వేలుతో విరగొడితే పెలపెల అని విరిగిపోవాలి, గెలగల అని బాగా వేయించుకోవాలి. అలాగని మాడబెట్టుకోకూడదు, చూసి దగ్గరుండి వేయించుకోవాలి. నిమిషంలో వేగిపోతాయి. ఇదిగోండి ఇలాగా ఎర్రగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో మనము చిన్నులపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా మనకి రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్లో మాత్రం ఎట్లాంటి కాంప్రమైజ్ కాదనమాట. అంత బాగుంటుంది. మీకు అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ దేంట్లో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే ఇది ఒక 2-3 రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అదే ఆయిల్లో హీట్గా ఉంటుంది కదా, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం బిర్యానీ, పులావ్ చేసుకునేటప్పుడు వేయించుకుంటాం కదా, అలా వేయించుకోవాలి. ముట్టుకుంటే మనకి కరకరలాడాలన్నమాట. అలా వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసే పాతకాలం నాటి పచ్చళ్ళు అండి. ఇప్పుడు కొత్తగా చేసుకునేవి ఏమీ కాదు. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నారు కాబట్టి నేను నా పల్లెటూరి వంటలు అనే ఛానల్లో మాత్రం మీకు ప్రత్యేకంగా రోజుకొకటి ఇలాంటి వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. చూసి మీరు కూడా నేర్చుకొని అప్పటి రుచిని అయితే ఆస్వాదించండి. ఇలాగ అన్నీ వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని నిదానంగా వేయించుకోవాలండి. కంగారు పడేయమొద్దు, హైలో ఏం పెట్టొద్దు, లోలోనే పెట్టుకొని వేయించుకోవాలి. దాని తర్వాత టమాటాలు కూడా ఇలాగ 2 భాగాలు కోసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మనం మూత పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని తొందరగా మగ్గి పెట్టుకున్న తర్వాత దీనిపైన పొట్టు ఉంటుంది కదా, తొక్కు అనేది, ఆ తొక్కు అనేది ఊడొచ్చేస్తుంది. ఆ తొక్కు అంతా తీసేసుకొని దీన్ని కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్లుగా మగ్గబెట్టుకోవాలి టమాటాలు అనేది. అదేందక్క పచ్చడి అంటున్నావు, రోలు అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు అంటున్నావు, మరి ఎలా చేస్తావు ఏంటి అనుకుంటున్నారా? చూసేయండి, మీకే అర్థమవుతుంది నేను చేసే విధానం ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది. వీడియో చూస్తేనే కదా మీకు తెలిసేది. ఇలా టమాటాలు అవి వేయించుకున్న తర్వాత ఆ తొక్కనే తీసుకొని వీటిని కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఏం చేయాలంటే ముందుగా ఎండుమిరపకాయలు అనేవి ఒక పెద్ద బౌల్ అనేది తీసుకొని దాంట్లో వేసుకొని మన వేళ్ళ సహాయంతోనే బాగా వీటిని మెత్తగా మెదుపుకోవాలి వేళ్ళతోటి. ఇదిగో చూసారండి వీడియోలో చూపించినట్లుగా. మొత్తం మనం దీంట్లో ఉపయోగించే ప్రాసెస్కి ఆయుధం ఏంటంటే మన చెయ్యి అనమాట. చేతితోటి మొత్తం ఇలా పిసికేసుకోవాలి. ఎండుమిరపకాయలు చూడండి ఓవర్కి నలిగిపోతున్నాయి కదా, అలా వేయించుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా నలిగిపోతున్నాయో. అలా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చిన్నుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, తర్వాత మనం టమాటాలు కూడా వేసుకొని ఇలాగే మొత్తం మన చేతితోటే స్మాష్ చేసుకోవాలండి. అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ చేతితోట అని అనుకోవద్దండి, మనం చేతిలో నీట్గా కడిగేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి తర్వాత చెయ్యి అనేది మంట వస్తుంది. సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి ప్రాసెస్ అయిపోయిన తర్వాత. ఇదిగోండి కావాలంటే మనం లాస్ట్లో మనం అన్నం తినేటప్పుడు దాంట్లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కనుక మనం లంచ్లో మనం అన్నం తినేటప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నోట్లో కరకర అంట ఉల్లిపాయలు వేసుకుంటే బాగా క్రంచీగా ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటే మన పాతకాలం నాటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసుకొని తినండి. తిని ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి పల్లెటూరు వంటలు కావాలంటే ఈ పల్లెటూరు ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా మీకు మంచి మంచి వంటల వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. క్రమం తప్పకుండా నా వీడియోస్ అయితే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. మంచి కుకింగ్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా టమాటాలు కూడా వేసేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఏంటంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్. ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.